రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాము. తెలుగు ప్రజలే కాదు, యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి. ఈ కొత్త సంవత్సరం రోజు నుంచి కొత్త సంకల్పంతో, నూతన ఉత్తేజము, చైతన్యంతో ప్రజలందరూ కూడా ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఈ పరాభవ నామ సంవత్సరం అనగానే అందరం పరాభవ అంటే మనకి ఏదన్నా నష్టం జరుగుతుందా లేకపోతే పరాభవం అవుతుందా అనేది భావిస్తూ ఉంటారు. ఇప్పుడే వేద పండితులు అందరూ కూడా చెప్తా ఉన్నారు, పరాభవం అనగానే పర అంటే ఆదిశక్తి, భవ అంటే ఈశ్వరుడు. వీళ్ళిద్దరి యొక్క కలయికతో ఈ సంవత్సరము ఏర్పడింది. అంతా గొప్పగా మంచి జరగాలని మరి అందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈ నూతన సంవత్సరం నుంచి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగనన్న మరింత దేవుడి యొక్క సంపూర్ణ ఆశీస్సులు ఉండాలి, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరొకసారి రావాలి అని ఆ దేవాది దేవుణ్ణి కోరుకుంటా ఉన్నాము. మరి అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వానికి కూడా దేవుడు మరింత బుద్ధి ప్రసాదించి వాళ్ళు ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చుకునే విధంగా దేవుడు ఈ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి మరింత బుద్ధి ప్రసాదించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. ఎందుచేతనంటే సూపర్ 6 హామీలు ఇచ్చారు. 2 సంవత్సరాలు గడిచింది, మరి 3వ సంవత్సరంలో కూడా అడుగు పెట్టాము. 3వ సంవత్సరం యొక్క బడ్జెట్ కూడా మరి ప్రవేశపెట్టి ఉన్నారు. మరి ఏ రకంగా కూడా పేద ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకోవట్లేదు. మరి ఈ ఉగాది రోజున దేవుడు ఈ కూటమి ప్రభుత్వానికి మరింత బుద్ధి ప్రసాదించి ప్రజలందరికీ కూడా మంచి చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి ఈ పరాభవనామ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలియపరుస్తామండి. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ కొత్త సంవత్సరం అయినా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో అవి నెరవేరుస్తారా లేదా అనేది ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే 2 సంవత్సరాలు గడిచిపోయి కేవలం ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతుంది తప్పితే ఇచ్చిన హామీలు నెరవేర్చుకున్న సందర్భాలు ఎక్కడా కూడా కనబడట్లే. ప్రజలు ఎవ్వరూ కూడా సంతోషాలు ముఖాల్లో కనబడట్లేదండి. మీకు మార్కెట్లే ప్రత్యక్ష మీకు లైవ్ కనబడుతూ ఉంటుంది. ఇవాళ ప్రభుత్వం ఏదైనా పథకాలు ఇస్తే మార్కెట్లు కలకల్లాడుతాయి. అసలు మార్కెట్లు వ్యాపారస్తులు విలవిల్లాడుతూ ఉన్నారు. ప్రజల చేతుల్లో చిల్లి గవ్వ కూడా లేకపోకుండా ఉన్న పరిస్థితులు. ఇవాళ నిజంగా పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నారు, కాలేజెస్కి వెళ్తున్నారు. మరి ఫీజు రియంబర్స్మెంట్లు ఎక్కడ జరుగుతున్నాయండి? జరగట్లే. మళ్ళీ ఈ తల్లికి వందనం అన్నారు, అవి కూడా అరాకొరగా ఇస్తున్నారు. మొదటి సంవత్సరం పూర్తిగా మరి ఇవ్వను కూడా ఇవ్వలేదు. మరి కొత్త సంవత్సరం అయినా రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తా అన్నారు కదా, ఆ సంపద అయినా సృష్టించి ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటా ఉన్నాం. మరి అదేవిధంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజమహేంద్రవరం నుంచి కార్యకర్తలందరికీ కూడా 5 లక్షల రూపాయలు బీమా ప్రకటించాము. మరి ఇవాళ కొన్ని బీమాలు కార్యకర్తలకు అందరికీ కూడా అందిస్తాము. రాజమహేంద్రవరంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా బీమాలు 5 లక్షల రూపాయల బీమాలు ఇవ్వాలని నేను రాజమండ్రి నుంచి సంకల్పించాము. మరి కొత్త సంవత్సరం నుంచి వాళ్ళందరికీ కూడా అందజేస్తాము. మరి ఎవరికైనా రాలేదో వాళ్ళు ఎవరు కూడా కంగారు పడద్దు, వాళ్ళందరినీ కూడా కార్యకర్తలందరినీ కూడా వెతికి వాళ్ళందరికీ కూడా బీమాలు ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుడతాం. ఇప్పుడు మంచి మాట చెప్పారండి. ఇవాళ నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ఏదైతే కల్తీ నెయ్యి, కల్తీ లడ్డు అని చెప్పి తిరుపతి ప్రతిష్టని మంట కలిపే కార్యక్రమము మరి చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా దీన్నైనా మానుకోండి. ఇప్పుడు ఏదైతే కోర్టుల్లోనూ సిబిఐ ఉన్నారో వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు శాంపిల్స్ ఏవైనా మొత్తమైన ఏదైనా ఒక్క శాంపిల్ అయినా తీసినా అది మీ ప్రభుత్వంలోనే తీశారు. ఏ కలంకం వచ్చినా మీకే వస్తుంది, అది మట్టికి మర్చిపోవద్దు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కూడా ఈ కొత్త సంవత్సరంలో నిర్ణయం తీసుకోండి. మీరు చేసిన తప్పుకి మీరు దాన్ని నిరూపించుకునేదాకా అయినా కనీస పక్షాన మీరు తిరుపతి చైర్మన్, టీటీడీ చైర్మన్ కింద తప్పుకోవాల్సిందిగా మరి డిమాండ్ చేస్తూ ఉన్నాము. దాన్ని చేయడం వల్ల హిందూ ధర్మాన్ని పరిరక్షించిన వాళ్ళు అవుతారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు డ్రగ్స్ కేసులో ఎంపీకి ఏదైతే షోకాస్ నోటీస్ ఇచ్చారో అదే తరహాలో టీటీడీ చైర్మన్కి ఎందుకు ఎవరు అని అడుగుతా ఉన్నా. పోనీ ఆయనకి రాజకీయాలకు సంబంధం లేకపోతే ఆయన పక్కకు తప్పుకోమనండి, ఎవరైనా స్పెషల్ ఆఫీసర్తో నడిపించండి. ఆయన క్లీన్ చీట్తో బయటకు వచ్చిన తర్వాత కావాలంటే అవ్వచ్చు. మరి అంతే తప్పితే ఇవాళ ప్రతిష్ట మంట కలిపే కార్యక్రమము ఈ కూటమి ప్రభుత్వంలో చేస్తున్నారు. నేను ఒక్కటే స్వామీజీలను కూడా ఈ ఉగాది రోజు నుంచి ఒకటే కోరుకుంటా ఉన్నా, పెద్ద పెద్ద హిందూ ధర్మ పరిరక్షకులు అందరూ కూడా గొప్పగా చేస్తూ ఉంటారు. వచ్చేది శ్రీరామనవమి. మరి శ్రీరామనవమిలో రామ జన్మభూమి కట్టిన మరి ఈ బీజేపీ వ్యక్తులందరూ కూడా
నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు శోభయాత్ర చేస్తారు, అంత గొప్పగా చేస్తారు, కలియుగ వైకుంఠుడు వెంకటేశ్వర స్వామికి అపచారాలు జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు గొంతు లేపట్లేదని అడుగుతున్నా, మీరు ఎందుకు మాట్లాడట్లేదు అని అడుగుతున్నా. మీరు మాట్లాడాలి కదా. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు తిరుపతి లడ్డూలో జంతువులు కొవ్వు అన్నాడు, దాని తర్వాత బాత్రూంలో వాడే యాసిడ్లను అన్నారు. మరి ఇన్ని అపచారాలు మాట్లాడుతున్నప్పుడు ఒక పక్కన సిబిఐ ఉన్నది, ఇంకో పక్కన సుప్రీంకోర్టులు ఉన్నాయి, ఇంకా ఈ నివేదికలు పూర్తిగా రాకోకుండానే నివేదిక వచ్చింది, సిబిఐ కూడా ప్రకటించింది, కోర్టుకి సబ్మిట్ చేసింది, అందులో ఎక్కడా కూడా ఈ అవశేషాలు లేవు అని చెప్పి క్లియర్గా ప్రకటించిన తర్వాత ఈ పెద్దలు ఎందుకు మాట్లాడట్లేదు స్వామీజీలను అడుగుతా ఉన్నా. ఇది నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. బీజేపీలో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంటే మరి ఇవేవి ఎవరు కూడా పట్టదా? హిందూ ధర్మ పరిరక్షకులకు ఎవరికి పట్టదా? వాళ్ళు మాట్లాడరా? ఎందుకు మాట్లాడరా అని అడుగుతా ఉన్నా. ఇవాళ టీటీడీ చైర్మన్ డైరెక్ట్గా నేరుగా అంత అశ్లీలంగా ఒక మహిళతో ఉన్నది కనబడినప్పుడు మరి ఈ పెద్దలందరూ ఎందుకు మాట్లాడట్లేదు? నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా మీరు బయటకు వచ్చి ఆయన చైర్మన్ రాజీనామా చేసేదాకా అందరూ కూడా పోరాటం చేయాలని ఈ సందర్భంగా వారికి తెలియపరుస్తూ ఉన్నా.